ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ వేదికగా నిలుస్తుందని, ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కావలి ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి తెలిపారు. అల్లూరు మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అధికారులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశమయ్యారు. అమలవుతున్న అభివృద్ధి పథకాలు, ప్రజలకు అందుతున్న సేవలు, ఇంకా పరిష్కారం కావాల్సిన సమస్యలు వంటి వాటిపై చర్చించారు. త్రాగునీరు, రహదారులు, విద్యుత్, వ్యవసాయ అవసరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం ప్రజా దర్బార్లో ప్రజల నుంచి అర్జీలను ఎమ్మెల్యే స్వీకరించారు. అర్జీల పరిష్కారానికి సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు సేవ చేయడం నా బాధ్యత మాత్రమే కాదు, అది నా కర్తవ్యం అని స్పష్టం చేశారు. అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, కార్యాలయాలకు వచ్చే ప్రతి సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో అల్లూరు తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ రజనీకాంత్, కమిషనర్ ఉమామహేశ్వరరావు, అన్ని శాఖల అధికారులు, టీడీపీ మండల అధ్యక్షులు బండి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జ్ పలగాటి శ్రీనివాసులరెడ్డి, అల్లూరు పట్టణ అధ్యక్షులు రామశెట్టి కృష్ణ చైతన్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వచ్చేటువంటి వేసవిని దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ పరమైనటువంటి సమస్యలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి నోషల్ ఖాతాలు, 22A కింద ఉన్నటువంటి వాటిని తొలగించేటువంటి విషయం మీద ఎంఆర్ఓతోనూ ఆర్డబ్ల్యూఎస్ వారితో అన్ని ప్రాంతాలకి మంచినీటి సౌకర్యాలు ఎక్కడ వైఫల్యం చెందుతున్నామో వాటిని ఎలా రిస్టోర్ చేయాలో కూడా చర్చించడం జరిగింది. అల్లూరు ప్రాంతం కానీ, సింగపేట కానీ, రాత్తమోపురికి ప్రతి ఒక్క ప్రజానీకానికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుడతామని కూడా తెలియజేస్తున్నాం. ఆల్రెడీ CPWS కింద ఈ రోజు జరిగేటువంటిది ఇసుకపల్లి వరకు నీళ్లు వెళ్ళాలి. అల్లూరు ప్రజానీకానికి ఎటువంటి అసౌకర్యంగా జరగకుండా ఉండే విధంగా అధికారులతో రివ్యూ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఆర్ఎండ్బి అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా పురి నుంచి కొత్తపాలెం వరకు ఉన్నటువంటి రోడ్డుకి 2,64,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించున్నాం. దాన్ని కూడా రివ్యూ చేసి అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. పరిష్కరించే దిశలో ఈరోజు ప్రతి ఒక్క నెలకి 2 సార్లు అల్లూరుకు వచ్చి ప్రజా దర్బారు నిర్వహిస్తానని చెప్పిన మీదట ఈరోజు కూడా ప్రజా దర్బారు నుంచి ప్రజల నుంచి అర్జీలు కూడా తీసుకురావడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చి 22 నెలలు పూర్తవుతుంది. అందరికి కూడా 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మాణం చేపించి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేక అలమటిస్తున్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించాల్సిన అవసరం ఉంది. ఆ పురిటి దగ్గర ఈరోజు బోర్లేసి నీళ్లు అందించే కార్యక్రమం కూడా చూస్తున్నాం. ఆల్టర్నేటివ్గా కూడా అల్లూరు నుంచి CPWS స్కీమ్ నుంచి కూడా వెస్ట్ గోకులపల్లికి, ఈస్ట్ గోకులపల్లికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అల్లూరు అనగానే రైతాంగానికి కొదవలేనటువంటి ప్రాంతం, పంటల అల్లూరుగా ఉన్న పేరొందినటువంటి అల్లూరు ప్రాంతంలో ఒకవైపున 2 పంటలకి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని నేను చూస్తానని. నిర్ణయంలో 63 TMCలో వాటర్ ఉంది. రేపు 4వ తేదీ నుంచి కూడా ఈ రోజున అన్ని ప్రాంతాలకి, కొన్ని ప్రాంతాల్లో 2వ కారు వేయడానికి కొంతమంది సంసిద్ధం లేకపోతే సుమారు 18,000 ఎకరాల వరకు నీళ్లు ఇవ్వడానికి మేము ఈ రోజున అధికారులతో చర్చించి ఈ ప్రాంతంలో ఎవరైతే ముందుకొచ్చే వరి వేసుకుంటారో అందరికి కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా నాంది పలికాం. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ECG, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, BP, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్స సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.